95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గీతాంజలి గర్ల్స్ జూనియర్ కాలేజ్ గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మహిళా మణులకు ఘన సత్కారం. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలతో విద్యార్థులకు ప్రేరణ. ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్. ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని వెల్లడి. నర్సీపురం పంచాయతీ పరిధిలో మేమంతా సిద్ధం సమావేశం. ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో భారీగా చేరిన టీడీపీ నాయకులు. టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారం. ఎటు చూసినా జన ప్రభంజనంలా వెల్లువెత్తిన అభిమానం. ఇక డీటెయిల్స్ చూస్తే వెస్ట్ మారేడుపల్లి గీతాంజలి గర్ల్స్ జూనియర్ కాలేజ్ మరియు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డైరెక్టర్ వేదాకుమారి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకుని మహిళా దినోత్సవ ముగింపు కార్యక్రమం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో హరిహర కళాభవన్ లోని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులైన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేదకుమారి మాట్లాడుతూ వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను విద్యార్థులకు తెలియజేసేలా నెల రోజుల పాటు ప్రముఖ మహిళలతోటి విద్యార్థులకు ప్రేరణ కల్పించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. With so many challenges, yes, we wanted to show that our Gitanjali is always encouraging the women community, and with this accept only we are going to start Gitanjali Junior College, where the admissions are going to start from 4th April. This is exclusively for girls only, and we are going to encourage them in all the accepts, not only for MPC and BPC, and we are providing the foundation for the management and arts courses too. And thank you very much for all our team members and the guests for being here and to motivate our children on this auspicious occasion. Thank you all. I've done here, sir, actually. From 1 month, we are having the events in the school. We have conducted some programs for the children, even parents too, some competitions, and daily we had the motivational speeches from different parental community for mothers. Throughout the month, we are trying to motivate our children to set a goal and to achieve the goal, because so many distractions are there now for them. Bringing them to the consciousness and motivating them has become a biggest challenge for us. That's why we are trying our level best in all the ways. And how the support you are getting from the parents? Really, they are wonderful. Really, they are wonderful. That is why you can see that parents are here throughout the program, and they'll accept whatever we'll say. They are trying to give their support by accepting or the events, whatever we'll say, yes, they'll act, because they have the trust on our program. With the trust, they'll give the chance for us to proceed with different activities, and even they gave the speeches for the children. As I told you, we have the parental community, those are working in different sectors. We invited the mothers this month, and every day they have come, one day one parent like that they have come. They try to motivate the children in all the ways. Right mentor and guide to the students. Under ma'am's guidance, many students have secured doctorate fellowships, and most of them are in high positions. బాగంబర్పేటలోని రహత్ నగర్ మస్జిద్ సమీపంలోని హబీబ్ ఫాస్ట్ ఫుడ్ యజమాని హబీబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ తో పాటు నేతలు, కార్పొరేటర్లు, మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముస్లింలు పవిత్రంగా నిర్వహించే ఉపవాస దీక్షలకు ప్రాముఖ్యత ఉంటుందని, ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జంట నగరాల ప్రజలు అన్ని పండుగలను పరస్పర సౌభ్రాతత్వంతో జరుపుకుంటారని, అన్ని కులాలు, మతాలు ప్రజలు కూడా సహజీవనం కొనసాగుతోందని పద్మారావు గౌడ్ అన్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగి ముందు తరాల వారికి స్ఫూర్తిని నింపాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ బి పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె పద్మావతి, డిపి రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
ना थोड़ा प्लीज ले लो दूध दाना సార్ ఓకే ఓకే సార్. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అందరికీ కూడా మరి చక్కగా భక్తి శ్రద్ధలతోని మరి తన వంతు కృషిగా మరి చాలా మంది సుమారు 1000 మందికి ఈ రోజు భోజనం పెట్టడం జరుగుతుంది. మరి చాలా ఏళ్ల నుంచి కూడా మరి హబీబ్ పెడుతున్నందుకు ఆయనకు సదా మరి అలా ఆయనకి బాగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మరి అందరికీ కూడా వచ్చే రంజాన్ రోజులలో తప్పకుండా మరి రాబోయే లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పద్మారావు గారిని కూడా గెలిపించండి. మీ అందరికీ తెలుసు, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేసినారు. అందరికీ కూడా ఈ రోజు ముస్లింలు అందరూ కూడా అండగా ఉన్నారంటే మరి కేసీఆర్ గారే. ఈ రంజాన్ మరి సీజన్ లో అందరికీ కూడా పేదవాళ్ళకి అందరికీ కూడా బట్టలు ఇచ్చేవాళ్ళు. అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మర్చిపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. మరి ప్రభుత్వం తరఫు నుండి కూడా రంజాన్ పార్టీ ఏర్పాటు చేసేవాళ్ళు. మరి అదేది లేకుండా ఈ రోజు మరి సొంత డబ్బులతోని మరి అందరు ఎక్కడక్కడ చేసుకుంటున్నారు. కాకపోతే మరి వచ్చే రోజులలో తప్పకుండా అందరు కూడా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయండి. మరి మా క్యాండిడేట్ పద్మారావు గౌడ్ కూడా అందరికి సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మేమంతా సిద్ధం సమావేశంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో నరసింహపురం పంచాయతీ పరిధిలో టీడీపీ నుంచి వైసీపీలో భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరారు. పార్వతీపురం నియోజకవర్గం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ విజయం రెండవసారి సాధించడం ఖాయమని, అందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తమ గౌరవ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నర్సీపురం గ్రామం అందరం కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకునేందుకు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మేమంతా సిద్ధం సభ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలజంగి జోగారావుతో పాటుగా టిడ్కో చైర్మన్ జమ్మన్న ప్రసన్న కుమార్, పార్టీ పరిశీలకులు తూముల భాస్కర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథరావు, బి రవికుమార్, గ్రామ సర్పంచ్ చెరుకుబిల్లి బంగారమ్మ, పిఎస్సిఎస్ చైర్మన్ కాపారపు సత్యనారాయణ, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ వెంపెల్లి గురురాజు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలోకి వచ్చేటప్పుడు మీరు ఆహ్వానం పలికే విధానానికి, మరి ముఖ్యంగా మీరు నన్ను గౌరవించే విధానానికి నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఈ మాటిస్తానని చెప్పి అందరికీ సభాముఖంగా చెప్తాను. ఈరోజు ఈ నర్సీపురం గ్రామంలో మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి విచ్చేసిన నరసింహపురం గ్రామ ప్రధానికానికి ఈ మధ్యకాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఏ తల్లికి షుగర్ ఉంది, ఏ చెల్లికి బీపీ ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయితే 5 లక్షలు ఉన్న జగనన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు చేసి ఏ తల్లి కూడా ఆరోగ్యానికి దూరం కాకూడదని ఆలోచనతో, ఆర్థిక ఇబ్బంది వల్ల ఆరోగ్యం దూరం కాకూడదని ఆలోచనతోనే ప్రభుత్వం కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడిన విషయాన్ని కూడా మీ అందరూ కూడా సభాముఖంగా చెప్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న రైతున్న మట్టి నమ్మన రైతానికి ఈరోజు ఈకేవైసీ ద్వారా, ఈకేఫోల ద్వారా ఈరోజు పండించిన పంటకి మీరు చెమటోజు మీ కష్టాన్ని దళారి దోచుకోకుండా, మధ్యవర్తి లేకుండా ఈరోజు నేరుగా నీ అకౌంట్లో పండించిన పంటకి గిట్టుబాటు ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో
నెల్లూరు నగరంలోని 39వ డివిజన్ మూలాపేట అలంకార్ సెంటర్ చమ్మండివారి తోట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రివర్యులు టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నిర్వహించిన ఎన్నికల ప్రచారం అదిరింది. నారాయణపై వెల్లువల పూలవర్షం కురిసింది. ఎటు చూసినా జన ప్రభంజనంలా అభిమానం వెల్లువెత్తింది. నారాయణకు పార్టీ నేతలు, ప్రజలు గజమాలలతో, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున మంగళహారతులతో నారాయణకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన విక్టరీ సింబల్ను చూపుతూ ఎన్నికల వాహనంపై ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకే చంద్రబాబు నాయకత్వంలో అహర్నిశలు పనిచేశామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మర్చిపోకుండా నారాయణ సార్ కొట్టేయాలా మీ కొడుకు కోడలు చేత మీ భార్య చేత ముందుకే వెళ్ళి వెనకాల ఎవరు అమ్మా తల్లి పెద్దలే తల్లి సేన లేదా అమ్మా బాగానే అంతా పనిపిస్తాం సచి గారు మర్చిపోవాగా నీకు పెన్షన్ ఇప్పించింది 2014-19లో తెలుగుదేశం పార్టీ. ఏమమ్మా పసుపురేటి అమ్మా శ్రీరమ్మ తల్లి మర్చిపో తల్లి వెల్కమ్ తల్లి. నువ్వు ఆలోచించి ప్రతి ఒక్కరికి చెప్పాలా, పాత తెలుగుదేశం పార్టీ అమ్మాయిలు మీరు, మీకు నేను చెప్పబోయే అమ్మా మొన్నే మేడం గారు వచ్చారు. మేడం గారికి గిఫ్ట్ ఇచ్చావు, ఆశీర్వదించావు, చేతిలో చేసి ప్రమాణం చేశావు. మర్చిపోవాకండి అమ్మా గౌరీ మర్చిపోవాక. పేద వర్గాల హక్కులు కాపాడే రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిని చేస్తేనే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు వారు దిశానిర్దేశం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డనైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకుంటానని, భారీ మెజారిటీతో గెలిపించి లోక్సభకు పంపాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏనాడైనా గిరిజన ఆడబిడ్డకు టికెట్ ఇచ్చిన చరిత్ర లేదని గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజన పేదింటి బిడ్డగా మీ ఆడపడుచుగా వేడుకుంటున్నానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అందరి సహాయ సహకారాలతో గెలుపొందితే చట్టసభలకు వెళ్లి పేదల సమస్యలపై, ఆదివాసీ గిరిజనుల సమస్యలపై గళమెత్తుతానని, తన వాణి వినిపిస్తానని తెలిపారు. అన్నలారా, అక్కలారా, ఇప్పుడే మన సీనన్న చెప్పినట్టుగా నిజంగానే ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. బడుగుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, బలహీన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశము, ఈ రాష్ట్రము అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే. కాబట్టి అందుకే అన్నలారా, అక్కలారా, మీకు ఒకటే చెప్పేది, దయచేసి నన్ను ఆదిలాబాదు పార్లమెంట్ నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా నన్ను ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీలో రాహుల్ గారిని ప్రధానమంత్రి మనం చేసుకుంటే, మళ్ళీ అక్కడి నుంచి నేను కొట్లాడి, ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడినటువంటి జిల్లా, ఈ జిల్లాలో నిధులు కావాలి, నియామకాలు కావాలి, మా ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి అన్నా మాకు నిధులు ఇవ్వు అనేసి నేను అడిగి మరి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళందరితో కలిసికట్టుగా, వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ, మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీ మధ్యలో ఉంటూ, మీ సలహాలు తీసుకుంటూ మీతో పనిచేయడానికి నేను వచ్చాను. మరి ఇదే విధంగా నిజంగా నేను కాంగ్రెస్ జాతీయ కుటుంబానికి, రాష్ట్రీయ కుటుంబానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. సర్వే చేసి అన్ని రకాలుగా చూసి సామాజిక కోణంలో ఇవ్వడం అనేది జరిగింది. కానీ కొంతమంది మూర్ఖులు ప్రచారం చేస్తున్నారు, అదే సూర్యుడికి గెలిస్తే ప్రమాదం, లేకపోతే ఈ ప్రాంతంలో నాయకులకు ప్రమాదం, లేకపోతే చాలా రకాల ఇబ్బందులు చేసేది, సుగుణంతోటి మనకు ప్రమాదం ఉందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కూడా నేను కూడా అదే రకంగా ప్రచారం చేశారు. నా ప్రాంతంలో రాత రమేష్, అదేవిధంగా ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థులు అనేక రకాల ప్రయత్నం చేశారు.
కానీ నేను ఒకటే చెప్పిన, ఈరోజు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను అందరి వాడిని అని ఆ రోజు మాట ఇచ్చిన, ఈ రోజు సుప్రీంక కూడా మాటిస్తుంది. తప్పకుండా మాట కడుపునున్నది మీ అందరి సంక్షేమం కోసం ఆమె పాటుపడుతుంది. ఇప్పటి వరకు కోసం ఈ ప్రాంతం కోసం ఎవరు కూడా మాట్లాడలే. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరు కూడా మాట్లాడలే. ఈ ప్రాంతానికి సంబంధించి జోగురామయ్య గారు ఈ ప్రాంత డెవలప్మెంట్స్ కోసం మాట్లాడే. ఎప్పుడు కూడా అసెంబ్లీకి పోయా పిల్లిలాగా కూర్చుని తప్ప ఈ ప్రాంత సమయం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరు కూడా గొంతు విప్పలే. ఆలోచన చేయండి. వెనుకబడిన జిల్లా ప్రతిసారి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వెనుకబడిన జిల్లాని ఈ ప్రాంత వాసులు ఎమ్మెల్యేగా వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. విద్యాపరంగా డెవలప్మెంట్ చేశారా? వైద్యపరంగా డెవలప్మెంట్ చేశారా? వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ చేశారా? ఏమి చేయలే. కేవలం సంపాదన మీద పడరు తప్ప ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5.80 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పాఠశాల మరియు కాలేజీ పనులను మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే భారీ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. లక్షెట్టిపేటలో సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కౌన్సిలర్లు సురేష్ నాయక్, రామ్దేవి, వెంకటేష్, క్యాప్షన్ మెంబర్ సయ్యద్, వహీద్ అలీ, గడుకొప్పల కిరణ్, సుమన్ చక్రవర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మండల యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, ఎండి అమీర్, రాజు, రాజేష్, శ్రీధర్, నవాబ్, చంద్రమౌళి, శ్రీకర్, పడగల గౌతమ్, చిన్న రమేష్ మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతైతే నెంబర్ నెంబర్ ఉన్నదానికి కనీసం మళ్ళీ అది మేము వాళ్ళకి సార్ ఇక్కడ గర్ల్స్ వాష్రూమ్ 4 అవసరం ఇది పెట్టుకోండి. మళ్ళీ చేయాలి ఇది పెట్టుకోండి. అంటే ఎంతమంది వెళ్ళినా ఇబ్బంది అడాప్ట్ చేస్తామని చెప్పి అందరికీ గెలిచినాక 15 రోజులకు ఇక్కడ స్కూల్ కాలిపోయింది. ఆ కాలిపోయిన సందర్భంలో 18 నాడు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినాక చెప్పిన నేను ఈ సీజన్ లోపలనే దీనికి ఎంతైతే అవసరం ఉందో డబ్బులు శాంక్షన్ చేసి పని మొదలు పెడతామని చెప్పిన. ఆ మాట కట్టుబడి ఉండి డిసెంబర్ 18 నాడు వస్తే ఫిబ్రవరి 20 తారీఖు వరకు శాంక్షన్ చేయించిన. ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయి టెండర్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పని మొదలైంది. ఇక్కడ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ. దీంతోపాటు ఇది చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు 15 రోజుల తర్వాత ఈ మంచి కార్యక్రమం అనేది బాగా నడుస్తుంది, ఇట్లా చేస్తే ప్రభుత్వ స్కూళ్ళని బాగుపడుతున్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టినాడు. ప్రత్యేకంగా మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది బాగుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళకి అన్నిటికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు పెరుగుతారని ఒక ఆలోచనతో తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా మంచిర్యాల నియోజకవర్గం మళ్ళీ ఇంట్లో కూడా మొదలొచ్చింది. తప్పకుండా మనం చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతాం. మా నిజాయితీని పార్టీలో నిరూపించుకోవడానికి మాత్రమే పోరాడుతున్నాననే తప్ప మీపై నాకు వ్యక్తిగత కక్షలు లేవని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు అన్నారు. కొత్తపల్లి గీత పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే వ్యవహరించాలి. రాష్ట్రంలో బీజేపీ పార్టీలో క్రియాశీలక బాధ్యతలు చేపడుతున్న నన్ను సస్పెండ్ చేయిస్తాననడం ఎంతవరకు సమంజసమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునికి పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు లడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా నోటీసు ఇచ్చిన వివరణ తీసుకున్న తర్వాతే సస్పెండ్ చేయాలి. అరకు పార్లమెంట్ స్థానం గిరిజనుల అభ్యర్థుల కోసం కేటాయించింది ప్రభుత్వం. మీకు జీవో నెంబర్ 2, మీ సోదరుడికి జీవో నెంబర్ 8 ఇచ్చినప్పుడు మీరు గిరిజనులు ఎలా అవుతారన్నారు. అటువంటప్పుడు గిరిజన అభ్యర్థి స్థానాన్ని ఆశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు గిరిజన వనిత అయితే ఒక గిరిజనుడిని వివాహం చేసుకుని ఉండాలి. లేని పక్షంలో మీ పిల్లలకైనా గిరిజన వ్యక్తులకు ఇచ్చి వివాహం జరిపించాలన్నారు. మీకు నైతిక విలువలు ఉంటే స్వచ్ఛమైన గిరిజనులకు మీ స్థానాన్ని అప్పచెప్పి పోటీ నుండి తప్పుకోవాలన్నారు. విడిచిపెట్టాలి. మీరు ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే మీరు ఆయా రిజర్వేషన్ మాత్రం గిరిజనులు కావాలి. మీరు హ్యాపీగా కులాసాగా జీవించడానికి మాత్రం ఇతర కులస్తులు కావాలి. ఇదేమి ధర్మం?
ఇకపోతే కేసుల విషయానికి మీరు అంటున్నారు, తాటాకు చప్పులు కున్నేర్లు ఎప్పుడు బెదరవమ్మా? కేసులు కోర్టులు నిమ్మక జయరాజుకో లేకపోతే సత్యనారాయణ రెడ్డి గారికో ఇవి మాకేమి క్రొత్త కాదు. మీతో పోరాటం చేస్తుంది మా నిజాయితీ పార్టీకి తెలియజేయడం కోసం, పార్టీలో మా హక్కుల్ని మేము పొందడం కోసం చేస్తున్నాం తప్ప మీ మీద మాకు వ్యక్తిగత ద్వేషం కానీ వ్యక్తిగత క్రోధం కానీ ఏమీ లేదు. అదే విషయం మీరు ఇచ్చినటువంటి ఎస్పీ గారికి మేము లెటర్ పూర్వకంగా పెట్టాం. మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా మేము చేయలేదు. మొట్టమొదట మీరే మాపై క్రిమినల్ చర్య తీసుకోవడం కోసం రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మరి వివిధ ఛానల్లో మాకు ముందు మీరు విమర్శించడం జరిగింది తప్ప మీకు మేము విమర్శించలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా గిరిజన రిజర్వేషన్ మేము పొందాలి. ఈరోజు కాన్స్టిట్యూషనల్ రైటు మా రిజర్వేషన్, దాన్ని వైలేషన్ జరిగింది. ఆ వైలేషను ప్రభుత్వం చేయడానికి కూడా అవకాశం లేదు. దళితులకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కానీ ఇటు ఆదివాసీలకు ఇచ్చిన రిజర్వేషన్ కానీ మార్చడానికి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలోని కొక్కిరాల రఘుపతిరావు వనపర్తి భూమయ్యల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబలి చలివేంద్రాన్ని మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడిచిన 6 సంవత్సరాల నుండి వనపర్తి రవి మాళిక దంపతుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి అంబలి చలివేంద్రాలు ఇలాగే కొనసాగుతూ బాటాసారులకు దాహార్తి తీర్చాలని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. చివర్లో ఉచిత మంచినీటి మరియు అంబలి కేంద్రాన్ని ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏదైతే స్థానిక ఎంపీటీసీ వనపర్తి మాళిక రవి గారు వారి కుటుంబ సభ్యులుగా గత 7-8 సంవత్సరాల నుండి ఈ మంచి కార్యక్రమాన్ని చేసి వేసవిలో ఇక్కడ ఈ జిల్లాలో ఈ రహదారి మీదుగా ప్రయాణించే వారికి కానివ్వండి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు వారి యొక్క దాహార్తిని తీర్చడం జరుగుతుంది. వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమను వారి వాళ్ళ సేవా కార్యక్రమాల మీద ద్వారా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి జ్ఞాపకార్థంగా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ దండపల్లి మండలంలో ఎంపీటీసీల తరఫున వారి యొక్క కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, 5 నిమిషాలు వెయిట్ చేయండి దయచేసి. మాలిక రవి వాళ్ళ ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బెల్ట్ కర్మాగారంలోని ఉత్పత్తి అయ్యే పేపర్ కు విలువ పడిపోవడంతో 2014 సంవత్సరంలోని యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. దశాబ్దాల కాలంగా మూతపడిన ఫ్యాక్టరీని ఈ ఏడాది ఓ ప్రైవేట్ కంపెనీ తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీని తొలగింపు పనులు చేస్తూ ఉండగా అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. కార్మికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం దండేపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మాలగాన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం
కార్యక్రమంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. మల్లన్న పట్టణాలలో భాగంగా నేడు జరిగిన కార్యక్రమంలోని పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించిన యాదవ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. మల్లన్న ఎల్లవెల్లల నియోజకవర్గం ప్రజలను కాచుకుని వారికి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించాలని మల్లన్న స్వామిని ప్రార్థించారు. యాదవ సోదరులందరికీ ఆరాధ్యమైన మల్లన్న కళ్యాణానికి రావడం అదృష్టంగా భావిస్తాను. చాలామంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గీతాంజలి గర్ల్స్ జూనియర్ కాలేజ్ గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మహిళా మణులకు ఘన సత్కారం. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలతో విద్యార్థులకు ప్రేరణ. ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్. ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని వెల్లడి. నర్సీపురం పంచాయతీ పరిధిలో మేమంతా సిద్ధం సమావేశం. ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో భారీగా చేరిన టీడీపీ నాయకులు. టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారం. ఎటు చూసినా జన ప్రభంజనంలా వెల్లువెత్తిన అభిమానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.